గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నిన్న రాత్రి తీసిన వీడియో మీకు ఈరోజు మార్నింగ్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. పెసరట్టు కోసం రెడీ చేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి, 4 పచ్చిమిర్చి, 1.5 ఇంచు అల్లము. పెసరట్టు కోసము 2 గ్లాసుల పెసలు, 1 గ్లాస్ రైసు ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. తగినంత ఉప్పు కలిపి మిక్సీ పట్టుకొని కలిపి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు వేడి వేడి పెసరట్లు టేస్టీ పెసరట్లు రెడీ. ఇంకా ఫ్రెండ్స్, మీరు ఎలా చేస్తారు పెసరట్టు చెప్పండి. మాకైతే పెసరట్టు పల్లి చట్నీ కాంబినేషన్ చాలా ఇష్టం అండి. ఇవి హెల్త్కి చాలా మంచిది కూడా. పెసరట్టు పిండి రెడీ అయిందండి. కాస్త తిక్కుగా ఉన్నా పర్వాలేదు. అవసరమైతే కాస్త వాటర్ కలుపుకొని పెసరట్టు వేసుకోవచ్చు. నేను మిక్సీ చేసేటప్పుడే ఉప్పు వేసి కలుపుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మాకు ఉపవాసం, గురువారం. మాకు సాయంత్రం టిఫిన్లోకి అందరము పెసరట్టే తింటాము. బాయ్. మార్నింగ్ రెడీ చేసుకున్న పెసరట్టు పిండి ఎలా వచ్చిందో చూద్దామా. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు వేడి వేడి పెసరట్లు వేసుకోవచ్చు. నెక్స్ట్ చూపిస్తాను, వెయిట్ అండ్ సీ. హలో ఫ్రెండ్స్, మార్నింగ్ వ్లాగ్కి కంటిన్యూషన్ ఇది. ఇప్పుడు నేను పల్లి చట్నీ చేస్తున్నాను పెసరట్లో కాంబినేషన్గా. జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, చింతపండు, పల్లీలు, ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పడతాను. మిక్సీ పట్టాక పోపు పెట్టాక చట్నీ చూపిస్తాను. అదేంటి అన్ని పల్లీల్లోకి పచ్చిమిర్చీలు 3 వేసుకుని అనుకుంటున్నారా? ఏం చేద్దాం ఫ్రెండ్స్, మా ఇంటి పచ్చిమిర్చి చాలా ఘాటు ఉండవు బాబు. ఏం చేద్దాం, అదేంటో ఏమో కానీ ఈ మధ్య తీసుకొచ్చే పచ్చిమిర్చీలన్నీ చాలా ఘాటుగా కారంగా ఉంటున్నాయి. నేను చేసే కర్రీలకు సరిపడా పచ్చిమిర్చి అంటే 3 సరిపోతున్నాయండి. ఒక రకంగా చూస్తే మేము పచ్చిమిర్చిని పొదుపు చేస్తున్నట్టే కదా. ఫ్రెండ్స్, చట్నీ రెడీ అయింది. ఎలా వచ్చిందో చూద్దామా. చూడండి, టేస్టీ మా ఇంటి పల్లి చట్నీ అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఇందాక మిర్చి గురించి చెప్పాను కదా. ఈ వీడియోలు నువ్వు చూసుకోక నా రుచి గురించి ఎందుకో అనుకుందో ఏమో మా మిర్చి చట్నీలో ఇంకింత ఘాటుతనాన్ని చూపించిందండి. చట్నీ కూడా కారం అయిపోయింది ఆ కాస్త మిర్చికి. చూడండి ఫ్రెండ్స్, పెసరట్టు రెడీ మా డిన్నర్లోకి. మా డిన్నర్ టైం అవుతుంది, చూసేయండి. వేడివేడిగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.